పి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వైద్య వృత్తి నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యునిగా ఎన్నికై ఈ మెడికల్ అండ్ హెల్త్ పద్దు మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ పద్దు మీద చర్చను ప్రారంభిస్తూ ఒక్కసారి వేదాలు ఉపనిషత్తులు వైద్య వృత్తి గురించి వైద్య సేవ గురించి ఏమన్నాయో ఒకసారి తెలుసుకుందాం. శరీరే జర్జరే భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిహి. వైద్యుణ్ణి సాక్షాత్తు నారాయణుడు శ్రీమన్నారాయణుని అంశ అయిన ధన్వంతరితో పోల్చిన సందర్భాన్ని మనం చూసినాం. వైద్య సేవను మనం మాధవ సేవగా భావిస్తూ వచ్చిన సనాతన భారత భూమి గురించి కూడా మనకు తెలుసు. ఇవాళ నేను ఒక్కటే విషయం గురించి ప్రత్యేకించి నేను అన్ని పద్ధతుల్లోకి అన్ని పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడను సార్, వైద్య విధాన పరిషత్ గురించి మాట్లాడను. కానీ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఏదైతే డిఎంఈ కింద మెడికల్ కాలేజీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినాం, ఇన్యాడిక్వేట్ ఫ్యాకల్టీ ఉంది, ఇన్యాడిక్వేట్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది. దాని గురించి ఆ ఒక్క అంశాన్ని టచ్ చేస్తా. ఇప్పటికే 26, అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి, ప్రైవేట్ వాటి గురించి మాట్లాడాల్సిన అవసరమే మనకు లేదు. అయితే ఇవాళ లోక్సభలో గతంలో ఇచ్చిన సమాచారం ప్రకారం 22 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 1 లక్ష పాపులేషన్కి తెలంగాణ రాష్ట్రంలో 22 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 26 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇవాళ 8 ఇంకా ఈ సంవత్సరం వస్తున్నాయి. ఇంకో 2 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లో ఉన్నాయి. ఇప్పటికే కొడంగల్, వికారాబాద్ వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం 8, ఇప్పటికీ 26 ఆల్రెడీ వర్కింగ్ స్టేట్లో ఉన్నది. గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వైట్ కోట్ రివల్యూషన్ తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసింది. దాంట్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయంటే 26 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 3690 ఎంబీబీఎస్ సీట్లున్నాయి, 1144 పీజీ సీట్లున్నాయి, 104 సూపర్ స్పెషాలిటీ సీట్లున్నాయి. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే పూర్తిగా ఫ్యాకల్టీ షార్టేజ్ వలన ఇబ్బంది. మెడికల్ కాలేజు వెల్ ట్రైన్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే పర్వాలేదు, కానీ ఇల్ ట్రైన్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే సమాజానికి చాలా ప్రమాదకరం. దాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి మెడికల్ కాలేజీని ఉస్మానియా చేయమని అడుగుతలేము, ప్రతి మెడికల్ కాలేజీను గాంధీ మెడికల్ కాలేజీని చేయమని అడుగుతలేము. అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే 100 ఏళ్ల వ్యవస్థ. ఒక రాత్రి ఒక గాంధీ హాస్పిటల్ కట్టడం అనేది అది సాధ్యం కూడా కాదు. కానీ బేసిక్ మినిమల్ ఫెసిలిటీస్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా సందర్భాల్లో నేను విన్నా, రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గారు వారికి వైద్య వృత్తి నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం ఎప్పుడు చెప్పేవాళ్ళు, తను మెడికల్ కాలేజ్ వలన ఎంబీబీఎస్ సీట్ల కన్నా మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పేవారు. దానికే మీరు కూడా కట్టుబడి ఉన్నారు. ఇచ్చినాం, చాలా వరకు మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. కానీ ప్రాబ్లం ఎక్కడైందనంటే ఇవాళ ఎంత దారుణం అంటే మొన్న 2023లో రిక్రూట్మెంట్ అయింది మేలో ఈ టీచింగ్ ఫ్యాకల్టీ కోసం, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం. కేవలం 2 డిపార్ట్మెంట్లో మాత్రమే మనం రిక్రూట్ చేయగలిగినాం. అది కూడా ఏది, మెడికల్ ఆంకాలజీలో 1 సీట్ ఉంది కాబట్టి ఒక డాక్టర్ను రిక్రూట్ చేసుకోగలిగినాం. రేడియో ఆంకాలజీలో 5గురికి అవసరం ఉంటే అదొకటి చేసుకోగలిగినాం. ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ 3 వైద్య నిపుణులు అయితే చాలా వేకెన్సీలు. ఇవాళ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే రేడియాలజీ లాంటి సబ్జెక్టులనైతే అసలు నిష్ణాతులైన డాక్టర్లు గవర్నమెంట్ సర్వీసెస్కి రావడానికి కూడా ఇష్టపడతలేరు. ప్రాబ్లం ఏంటంటే ఒకవైపు స్ట్రెస్ఫుల్ జాబు గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం, తర్వాత పోస్టింగ్ కూడా చాలా దూర ప్రాంతాల్లో డిస్టెంట్ పోస్టింగ్ కూడా చాలా ఇబ్బంది పెడుతోంది. రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ఫ్యాకల్టీ జరగట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళని అపాయింట్ చేసుకోవాల్సిన పరిస్థితి.
ఇక్కడ వాళ్ళని అక్కడ అడ్జస్ట్ చేయాలి, అక్కడ వాళ్ళని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడల్లా ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి అక్కడ చూపించాలి, అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించాల్సిన పరిస్థితి. చాలా దారుణంగా పరిస్థితి తయారైంది. మాదైతే ట్రైబల్ ఏరియా, గిరిజన జిల్లా. ఎంత దారుణం అంటే వీళ్ళకు అందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వండి ఇక్కడ వచ్చి పనిచేసే పరిస్థితే లేదు. పెరిఫరల్ మెడికల్ కాలేజ్ అలవెన్స్ అని గతంలో ఒక ప్రతిపాదన ఉండింది. అది నాకు తెలిసి అమలు చేయలేకపోయినాం అనుకుంటా. చాలా వరకు ఈ సిస్టమే అంత ఒపేక్ సిస్టమ్ లాగా తయారై చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ విషయంలో మనం ఆలోచన చేయాలి. 50 సీట్ల మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం 8 తీసుకొచ్చినాం. ఫ్యాకల్టీ ఎంత కావాలి? 14 మంది ప్రొఫెసర్లు కావాలి, 20 మంది అసోసియేట్లు కావాలి, 25 మంది అసిస్టెంట్లు కావాలి, 59 మంది కావాలి. 100 సీట్లకు 85 మంది కావాలి, 150 సీట్లకు 114 మంది కావాలి. ఇక మా కుమ్రమి ఆసిఫాబాద్ జిల్లా గురించి చెప్తా. ఎందుకంటే వేరే వాటి గురించి చెప్పడం కన్నా అత్యంత మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం మాదే. కాబట్టి మా మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ లేడు, సూపరింటెండెంట్ లేడు, ఒక్క డిపార్ట్మెంట్కు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేరు, ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ లేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఒక అనాటమీ అసిస్టెంట్ ప్రొఫెసరు, ఒక బయోకెమిస్ట్రీ, ఒక ఫిజియాలజీ, 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాలేజీలో ఉన్నారు, 3 హాస్పిటల్లో ఉన్నారు. 6 ఎంతమంది ఉండాలి? 85 మంది ఉండాల్సిన చోట 6. నేను టీచింగ్ ఫ్యాకల్టీ గురించే చెప్తున్నా, నాన్ టీచింగ్ గురించి ఇంకా నేను చెప్తూనే లేదు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సబ్స్టాండర్డ్ ఇంజనీర్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకకపోవచ్చు, కానీ సబ్స్టాండర్డ్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తే. కాబట్టి తప్పకుండా మనం ఆలోచన చేయాలి. బ్యాలెన్స్డ్ అప్రోచ్ అవసరం. ఎందుకంటే డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, ప్రైవేటు సెటప్లో ప్రైవేట్ సెక్టర్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేయడానికి ఇష్టపడట్లేదు. దాని కారణాలు కూడా చాలా ఉన్నాయి, వాటి మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. సభలోనే దాదాపు 17 మంది డాక్టర్లు ఉన్నాం. తప్పకుండా మంత్రి గారికి మేము సహకరిస్తాం. మనం ఒక వర్కింగ్ గ్రూప్ లాగా ఏర్పడి తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనందరం ఒకసారి కూర్చుందాం. ఫార్మల్ అయితేంది, ఇన్ఫార్మల్ అయితే. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఆలోచన చేయాలి. డీలే ఇన్ శాలరీ డిస్బర్స్మెంట్, శాలరీలు ఇవ్వడంలో డీలే చేయడంతో కూడా చాలా ఇబ్బంది, ఎస్పెషల్లీ కాంట్రాక్ట్ డాక్టర్స్కి. నేను వారం రోజుల క్రితం మాకొక మారుమూల గిరిజన మండలం పెంచకల్పేట, కాగజ్నగర్కు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక అమ్మాయి అక్కడ కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ లాగా పనిచేస్తుంది. నేను ఆమెకు వారం రోజుల క్రితం ఫోన్ చేసిన, నాకు కంప్లైంట్ వచ్చింది. ఆ డాక్టర్ మా వారం రోజుల నుంచి హాస్పిటల్కి పోతలేదు. ఎందుకు పోతలేమని నేను ఫోన్ చేసిన. 10 నెలలు అయింది ఆమె రిక్రూట్మెంట్ అయ్యి కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్. ₹1 జీతం రాలే ఆమెకు. ఆమె అంటది 10 నెలలు అయింది నాకు ఈ జాబ్లో జాయిన్ అయ్యి, రావడానికి పోవడానికి నాకు దారి ఖర్చులకు ఇబ్బంది ఉన్నదని చెప్తుంది. అటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఈ వ్యవస్థ ఇట్లా తయారైంది అనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కారణం ఎవరైనా కావచ్చు, కానీ ఎమ్మెల్యే కాకముందు, శాసనసభ్యుని కాకముందు చాలా ఆశావాదిని నేను. ఈ 8 నెలల్లో నిరాశావాదిగా మారాను. ఎందుకు అంటే చిన్న అంశాల మీద కూడా మేము వాటిని పరిష్కరించలేని పరిస్థితి. చిన్న అంశాలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నిధులు లేమి. కాబట్టి వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 119 నియోజకవర్గాల్లో మా సిర్పూర్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. మొత్తం మంత్రి గారికి కూడా తెలుసు. మంత్రి గారు మా ఊరు అల్లుడే. వారి బంధువులు చాలామంది మా దగ్గర ఉన్నారు ఇంకా. కాబట్టి వెనుకబడ్డం అనే కన్నా మేము
పడేయబడ్డాం. డెలిబరేట్లీ వీ హ్యావ్ బీన్ పుట్ బ్యాక్వర్డ్స్. నేనంట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగలేదు. మా నీళ్లు మాకు కాకుండా పోయినాయి కాళేశ్వరం పేరిట, మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు నిధులు రాలేదు, పూర్తిగా అన్యాయం జరిగింది. మా నియోజకవర్గంలో ఎటు చూసినా నీళ్ళే. ఒకవైపు వైన్గంగా నది, ఇంకోవైపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది కూడా సామాజిక ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఇది. ఒకవైపు వైన్గంగా, ఇంకోవైపు వార్ధా నది, ప్రాణహిత, ఒకవైపు అది కిందికి పోతే గోదావరి అవుతుంది, ఇటు పెద్దవాగు, ఎర్రవాగు, ఎటు చూసినా నీళ్ళే. కానీ చుక్క నీరు గొంతు తడపదు, ఒక ఎకరానికి నీళ్లకు 1 ఎకరం భూమి తడపదు. కారణం ఏంటంటే, కారణాలు గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా మమ్మల్ని పట్టించుకోలే. ఉమ్మడి రాష్ట్రంలో కొంత అభివృద్ధి చేసుకున్నాం, కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు తీరని అన్యాయం జరిగింది. ఘంటాపథంగా విత్ ప్రూఫ్ ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన అవసరం ఇప్పటి ప్రభుత్వానికి తప్పకుండా ఉన్నది. అయితే గర్భిణీ స్త్రీలు ఎంత ఇబ్బంది అండి అంటే, ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి ప్రాణహితకు, వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉంటే బ్రిడ్జులు కొట్టుకుపోయి రోడ్లు పాడైతే గర్భిణీ స్త్రీలు దారిలో ప్రసవించిన సందర్భాలు, చనిపోయిన సందర్భం. మొన్నటి వరకు ఆశీర్వాద్లో మాకు డెలివరీ సి సెక్షన్ కాలే, మేము పట్టుబట్టి అక్కడ చేయించినాం. లేకపోతే మంచిర్యాల పోదు, మా బెజ్జూరు నుంచి మంచిర్యాల పోవాలంటే 150 కిలోమీటర్లు. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది. 90% మంది డాక్టర్లు వృత్తికి కమిట్మెంట్ తోటి పనిచేస్తారు. 10% ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో కూడా. కాబట్టి వాటిని పెద్దగా భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ విషయాల మీద మనమందరం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం ఇతోధికంగా నిధులు కేటాయించాలి. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇవాళ 37 డిపార్ట్మెంట్స్, 1639 బెడ్స్ ఉన్నాయి అక్కడ. డైలీ ఓపీస్ 3500. వాళ్ళకు చాలా బర్డెన్ ఉంది. నిమ్స్ ఈజ్ ఆల్సో ఆన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్స్. వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. నేను ఎందుకంటే మార్చిలో మా గ్రాండ్ మదర్ని అడ్మిట్ చేసిన 1 నెల రోజులు అక్కడ ఉన్నా. కాబట్టి పరిస్థితి అక్కడ కూడా తీసికట్టుగా తయారైంది. తప్పకుండా నిమ్స్ కూడా అన్ని విధాల తోడ్పాటును అందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి పూర్తయింది, కానీ ఐ డోంట్ థింక్ ద గవర్నమెంట్ ఈజ్ ఆప్టిమల్లీ యూటిలైజింగ్ ఇట్. దాని తర్వాత ఇంకొక 3 న్యూ టీమ్స్ ప్రపోజ్ చేసినారు, అవి కూడా ఇంకా పూర్తి కాలేదు. ఆరోగ్యశ్రీ కింద పేమెంట్లకు కొంచెం ఇబ్బంది ఉండే, ఇప్పుడైతే ఇట్స్ మెర్జ్డ్ విత్ ఆయుష్మాన్ భారత్ తర్వాత కొంచెం ఈ మధ్యలో కొంచెం మెరుగుపడ్డట్టుగా అనిపించింది. కానీ రీయింబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ బిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అది కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడే డాక్టర్ వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉందా లేదా అనేది మనం ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. లేనే లేదు. కాబట్టి దీనికి రోబస్ట్ హెల్త్ కేర్ సెక్టర్ కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రైవేటు సెక్టర్లో ఇంత ఇబ్బడి ముబ్బడిగా హాస్పిటల్స్ ప్రాలిఫరేట్ కావడానికి కారణం ఏంటంటే, మనము పబ్లిక్ సెక్టర్లో స్పెండింగ్ సరిగ్గా లేకపోవడం, పబ్లిక్ సెక్టర్లో హాస్పిటల్స్ సరిగ్గా లేకపోవడం. ఒకటి, మనం పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ హాస్పిటల్స్ గిట మంచిగా పనిచేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ పోయే వాళ్ళు తగ్గుతారు. వాళ్ళ మన్మాని కూడా, వాళ్ళ గొంతెమ్మ ఛార్జీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కట్టడి చేసిన వాళ్ళమైతే. ఇక్కడ మనకు ప్రాపర్ ఫెసిలిటీస్ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం పోవద్దంటే అది కుదరని పని. కాబట్టి తప్పకుండా డబ్బు కన్నా ఒక కమిట్మెంటు, ఒక దూరాలోచన మనం చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అట్లనే స్పెండింగ్ ఆన్ హెల్త్ ఈజ్ ఆల్సో ఏ కాజ్ ఫర్ కన్సర్న్. ఇవాళ 2023-24లో మనం 4.5% టోటల్ ఎక్స్పెండిచర్ 4.5 స్పెండింగ్ వాజ్ స్పెంట్. 2024-25లో 4.6%. సో మనం ప్రపోజ్డ్ బడ్జెట్లో జస్ట్ 0.1% ఇంక్రీజ్ మాత్రమే ఉంది. నేషనల్ యావరేజ్ 6.2%.
అంటే హోల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కలిసి స్పెండింగ్ ఎంత చేస్తాయంటే 6.2% ఆఫ్ దర్ టోటల్ ఎక్స్పెండిచర్. అంటే వాటికన్నా మనం తక్కువనే ఉన్నాం. నేషనల్ హెల్త్ పాలసీ రికమెండేషన్స్ ఏమున్నాయంటే 8% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ షుడ్ గో ఫర్ హెల్త్. సో ఈ విధంగా మనం ఒక 3.5% ఇంక్రీజ్ ఇన్ స్పెండింగ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే విశ్వాసం నాకున్నది. అట్లనే కంక్లూడింగ్ సార్, వివక్ష లేని, బయాస్డ్ యాటిట్యూడ్ లేని, పక్షపాత ధోరణి లాంటి లేని ఒక వ్యవస్థ తయారు కావాలని మేము కోరుకున్నాం. మేము విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలమే కానీ ప్రభుత్వాన్ని సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. కనీసం మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ సిడిపి ఫండ్స్ కూడా ఇవ్వలే. మొన్న కాగజ్నగర్లోని సిహెచ్సికి ఒక జనరేటర్ అవసరం పడింది, 10 లక్షల రూపాయలు. వాళ్ళ పాత జనరేటర్ పాడైంది. మా దగ్గర రూపాయలు లేదు, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే భవిష్యత్తు మేము చాలా వెనుకబడి ఉన్నాం, ప్రభుత్వ సహకారం లేనిది ముందుకు పోయే పరిస్థితే ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే కన్క్లూడ్ చేసేటప్పుడు నాకు ఒక విషయం చెప్పాలనిపించింది. తప్పకుండా రుద్రవీణ సినిమాలో నాకు పాట గుర్తొచ్చింది. నాకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే దిస్ విల్ యాప్ట్లీ సూట్ అవర్ బ్యాక్వర్డ్ ఏరియాస్. అందులో ఒక పాట ఉంది, తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. ఏముంటుందంటే పల్లెటూరులో ఊరుంటుంది, మా నియోజకవర్గం లాగానే శ్రీధర్బాబు గారి మంత్రి నియోజకవర్గం ఉంటుంది. ఒక పెరిఫరీలో అటవీ ప్రాంతం ఉంటుంది. మనం ఎప్పుడు అనుకుంటాం వసంతం కేవలం ఊర్లోకే వస్తుందని. కానీ ప్రకృతి నియమం, సహజ న్యాయ సూత్రం ఏంటంటే వసంతం ఊరుకు వస్తుంది, తన దగ్గరికి రాని వనాల కోసం కూడా వసంతం పూయాలి. ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా, వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా వసంతం పూయాలి అంటే ప్రభుత్వం సహకరించాలి. మాకు కూడా ఇతోధికంగా నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.